దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు ఎవరి స్వరము వింటూ ఉన్నారు? దేవుని స్వరం వింటూ ఉన్నారా? మానవుని స్వరము వింటూ ఉన్నారా? అపవాది స్వరము వింటూ ఉన్నారా? మీరు ఎవరి స్వరము వింటూ ఉన్నారు? దేవుని బిడ్డలారా, మీరు దేవుని స్వరము వింటే మీకు ఆశీర్వాదము, మీకు లాభము జరుగుతూ ఉంది. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, 68వ కీర్తన 33వ వచనములో, ఆయన తన స్వరము వినబడజేయును. దేవుడు తన స్వరమును వినిపింపజేస్తూ ఉన్నాడు. ఎక్కడ వినబడజేస్తూ ఉన్నాడు అంటే, ఆయన మందిరములో తన సేవకుని నోట తన వాక్కును ఉంచి ఆయన స్వరమును ఆయన వాక్కు ద్వారా వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయములో నువ్వు దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావా? లేక అపవాది స్వరము విని, మానవుని స్వరము విని దేవుని మందిరానికి వెళ్ళకుండా నువ్వు వేరుగా జీవిస్తూ ఉన్నావా? దేవుని స్వరము విన్నటువంటి వారి జీవితంలో జరిగినటువంటి మేలు మనము చూద్దాము. అపవాది స్వరము విన్నటువంటి వారి జీవితంలో కూడా జరిగినటువంటి అపాయమును మనము చూద్దాము. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనములో, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటకి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఏవండి, ఆదాము అవ్వ ఇద్దరు కూడా దేవుని స్వరము విని వారట తోట చెట్ల మధ్యలో దాగుకొని ఉన్నారు. దాగుకొనవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుని స్వరము విన్నప్పుడు దేవుడు ఆదామా నీవెక్కడా అని అన్నప్పుడు దేవుని ఎదుటికి రావాల్సినటువంటి వారి ఇరువురు కూడా దాక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవెక్కడ ఉన్నావు అని చెప్పేసని తన స్వరమును నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ఆదాము అవ్వలైతే దేవుని స్వరమును విని దాక్కున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు దేవుని స్వరమును వినకుండా నువ్వు దాక్కున్నవేమో, లేదా వేరే 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 చోటలో నువ్వు ఉన్నావేమో. దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలు ఆ యొక్క ఆశీర్వాదము నుండి గెంటివేయబడ్డారు. దేవుని బిడ్డలారా, సమృద్ధి అయినటువంటి స్థితిలో నుండి లేమిలోనికి వాళ్ళు రావడం జరిగింది. గల కారణము యెహోవా స్వరము విని వారు దాక్కోవడమే. అంతకన్నా ముందు వారు సర్పము స్వరము విన్నారు. దేవుని బిడ్డలారా, దాని వలన వారికి కలిగినది నష్టమే. ఈరోజు నీవు ఎవరి స్వరం వినాలనుకుంటూ ఉన్నావు? ఎవరి స్వరము వినడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు? అంతేకాదు, వాక్యం సెలవిస్తూ ఉంది, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 7వ వచనము, నేను నేల మీద పడి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. ఎప్పుడైతే ఆ యొక్క సౌలు ఆయన వెళ్తూ ఉన్నాడో, దమస్కునకు వెళ్తూ ఉన్నాడో, గొప్ప వెలుగు వచ్చి ఉండడము వలన నేల మీద పడిపోయి ఉన్నాడు. ఆయన నేల మీద పడినప్పుడు ఆ యొక్క స్వరం వినబడుతుంది, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని. ఎంత చక్కని స్వరం అండి! ఒక స్వరము వినపడుతున్నప్పుడు ఆ స్వరమును విన్నటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, తన యొక్క జీవితమే మారిపోయింది. తనకున్న కోపము తీసివేయబడింది. తనకున్నటువంటి ఆ యొక్క తొందరపాటు తనము అన్నీ కూడా తీసివేయబడి ఆయన శాంతి గలవాడిగా అయిపోయినాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుని బిడ్డలారా, దేవుని స్వరము విన్నటువంటి ఈ సౌలు పౌలుగా మారడమే కాకుండా అనేకులకు ఒక పత్రికగా మారి ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట! దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరములతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవుని దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయుచున్నారు. దేవుని బిడ్డలారా, వారు ఎంత చక్కగా వారి స్వరముతో గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. దేవుని స్వరమును విన్నట్లయితే, దేవుని యొక్క స్వరమును విన్నప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు.
తన స్వరాన్ని దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని యొక్క మాటలు ప్రచురపరచడానికి ఉపయోగించుకొని ఒక పత్రికగా మారిపోయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చేసుకున్నటువంటి దేవదూతలు దేవుని స్వరమును విన్నాయి కాబట్టే వారి యొక్క స్వరముతో దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములు చేస్తూ మానక చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని స్వరమును వినక సాతాను గాని స్వరము విన్నటువంటి ఆదాము హవ్వలు మాత్రము సమృద్ధిలో నుండి లేమిలోనికి గెంటివేయబడ్డారు. ఉదయకాల సమయములో నీవు ఎలా ఉన్నావు? దేవుని స్వరము విన్నటువంటి నీవు, లేక దేవుని యొక్క స్వరమును వినబోతున్నటువంటి నీవు, నీ స్వరాన్ని, నీ జీవితాన్ని నువ్వెలా మలుచుకోవాలనుకుంటూ ఉన్నావు? ఈ దినమున నీవు ఎవరి స్వరము వింటావో నీవే నిర్ణయించుకో. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనము, మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము యొద్ద నుండి వచ్చెను. దేవుని స్వరము సింహాసనము యొద్ద నుండి వస్తూ ఉంది. దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ కూడా ఆయనను స్తుతించాలి. దేవుని స్వరము విన్న నీవు నీ స్వరముతో దేవుని స్తుతించేటటువంటి కుమారుడిగా, కుమార్తెగా, కుటుంబముగా మీరు ఉన్నప్పుడు మీ జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యము జరగబోతూ ఉంది. వాక్యం సెలవిస్తుంది. ఉదయకాల సమయంలో నిర్గమాకాండం 20వ అధ్యాయము 11వ వచనము, దేవుని బిడ్డలారా, యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. దేవుని స్వరము వినబడజేస్తున్నాడు ఆయన మందిరములో. ఆయన స్వరము వినడానికి నీవు నీ కుటుంబం సమేతముగా మీరు వెళ్ళినట్లయితే ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి పరిశుద్ధపరచును గాక. ఆమేన్.